ఈ ప్రజెంట్ ఉన్న సీఎం గారు హిస్టరీ చూసుకుంటే ఏ వెల్ఫేర్ స్కీమ్ అయినా కానీ ఇట్లా కాంట్రాక్ట్ సిస్టంలో వచ్చేదే చేస్తారు. డైరెక్ట్గా ప్రజలకి బెనిఫిట్ అయ్యేది చేయరు. ప్రీవియస్ గవర్నమెంట్ చేసినట్టు ప్రీవియస్ గవర్నమెంట్లో డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లోకే అమౌంట్ క్రెడిట్ అయిపోయేది. మధ్యలో ఎవరికి ఒక రూపాయి కూడా దొరికేది కాదు. కానీ ఈ సీఎం గారి హిస్టరీ చూసుకోండి మీరు, మ్యాక్సిమం ఇట్లాంటి కాంట్రాక్ట్ సిస్టమ్సే ఉంటాయి. సో మీరేమంటారు ఫ్రెండ్స్, కామెంట్స్లో చెప్పండి. ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ సిస్టంలో హై లెవెల్లో ఉన్నోళ్లే ఈ డబ్బులన్నీ పంచుకునేది. ఈ కార్యకర్తలు వీళ్ళకి ఎవరికి ఏం రావు. వీళ్ళంతా మా వాళ్ళు అన్నం సంక్షేమం చేస్తున్నారనే వీళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో జరిగేది వీళ్ళకి తెలియదు. దాంట్లో వీళ్ళకి ఏమీ బెనిఫిట్ కూడా ఉండదు. అది కూడా మీరు ఆలోచించుకోవాలి. అలానే ప్రతి విషయంలో ఈ సీఎం గారు డబ్బులు లేవు,